చివరి రోజు చివరిసారిగా చిరస్మరణీయ సంఘటనలను నెమరు వేసుకోవడానికి పాఠశాలకైతే బయలుదేరిపోయినారు మా నాన్నగారు. ఇవాళ తనకు స్కూల్లో లాస్ట్ డే. తన ఉపాధ్యాయ వృత్తికి సెలవు చెప్పే రోజైతే వచ్చేసింది. పాఠశాల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా లేకుంటే తానే స్వయంగా శుభ్రపరుచుకునే వ్యక్తి మా నాన్నగారు. ఒక ఉపాధ్యాయుడు తన ఉపాధ్యాయ వృత్తిలో విజయం సాధించాడా లేదా అన్నది తన చుట్టూ ఉండే పిల్లలు చూస్తే అర్థమైపోద్ది. మా సార్ రేపటి నుంచి రాడు, మా సార్ యొక్క ఫోన్ నెంబర్ గానీ, మీరు ఎక్కడైనా మారితే అడ్రస్ గానీ చెప్పండన్నా అని వివరాలు అడిగిన విద్యార్థులు ఎంతమందో. చివరిసారిగా తమ సారుకు విద్యార్థులు ఘనంగా స్వాగతమైతే పలికారు సభా వేదిక మీదకి. విశ్రాంతి సమయంలోపు విద్యార్థులకు విందు భోజనాలు ఏర్పాటు చేయాలని వంట మాస్టర్ ఎంతో చక్కగా వడ్డించారు. అద్భుత దృశ్యాలను బంధించేందుకు వీడియోగ్రాఫర్ రెడీ. ప్రముఖుల పంచరత్నాల మధ్యలో ఈ అమాయకపు విద్యార్థి మాటలైతే వినండి. రేపొచ్చాడా స్కూలుకు? రాడు. ఆ! రేపు యావరేజ్ సెలవులు. ఎవరో సెలవులు. మళ్ళా సెలవులు అయిపోయినాక వస్తాడా? రాడు. ఇంటికాడ ఉంటాడు సార్. మా నాన్నగారి పదవీ విరమణ ఆత్మీయ సన్మాన సభ ఫుల్ వీడియో కింద లింకులో అయితే ఉంటది. వెంటనే వెళ్ళి చూడని వారైతే చూసేయండి. తమ దగ్గరున్న కొద్ది వనరులతో 100 జన్మలకు గుర్తుండిపోయే వీడ్కోన్లు పలికారు విద్యార్థులు. పదవిని ప్రేమించుకొని నిరాడంబరంగా నివాసంలో అడుగుపెట్టిన నిగర్వి. సబ్స్క్రైబ్.